రష్యా నుండి యూరప్ దేశాలకు ఆయిల్ పోనీయకుండా అడ్డుకోవడం కోసం నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ని ధ్వంసం చేసి అది రష్యానే చేసిందని నమ్మించే ప్రయత్నం చేసి ఆ కుట్ర ఈ మధ్యనే బయటపడితే అది ఉక్రెయిన్ దాంట్లో హస్తం ఉందని తేలిన తర్వాత దాన్ని డౌన్ ప్లే చేసేసింది ఈ ఇల్యూమినాటి మాఫియా. అది పక్కన పెడితే ఇప్పుడు తాజాగా ఉక్రెయినే అటాక్ చేసింది అన్నటువంటి స్లోవేకియా, హంగరీలు చెప్తున్నాయి. రష్యా నుండి ఎనర్జీ సప్లై ఈ రెండు దేశాలకి వచ్చే దాని మీదన దాడి జరిగింది. ఉక్రెయినియన్ ఫోర్సెస్సే యునెక్కా ఆయిల్ పంపింగ్ స్టేషన్ని ధ్వంసం చేసినాయి. రష్యాకి సంబంధించినటువంటి బ్రియాన్స్క్ రీజియన్ నుంచి ద్రుజ్బా పైప్ లైన్ ఒకటి ఉంది. దీని ద్వారా రష్యన్ క్రూడ్ ఆయిల్ హంగరీ, స్లోవేకియాకి వస్తూ ఉంటుంది. కొన్ని రోజుల క్రితం జర్మన్ పోలీసులు అరెస్ట్ చేసినటువంటి ఉక్రేనియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నార్డ్ స్ట్రీమ్ గ్యాస్ పైప్ లైన్కి సంబంధించి కుట్రకు పాల్పడ్డోళ్ళని ఎట్లయితే తేలిందో ఇది కూడా దాని ఇంపాక్ట్ ఏమైంది, జర్మనీ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినటువంటి పరిస్థితి. ఇప్పుడు అట్లాగే ఈ స్లోవేకియా, హంగరీ ఇటు నాటోలో భాగస్వామ్య దేశాలని కూడా ఉక్రెయిన్ తన అవసరాల కోసం నాశనం చేస్తుందన్న విషయం తేలింది.